అసలు నాకు అర్థమైతలేదు. ఒక ఇంకో అభ్యర్థి ఇంటికి ఒక అభ్యర్థి ఎట్లా వస్తుంది? లేడీస్ కొట్టిందా? ఎవడాడు కొట్టినాడు? రమ్మనిడికి రమ్మనిడి ఉన్నాం. రమ్మనిడికి రమ్మనిడి ఉన్నాం మేము. ఇప్పుడు చెప్పండి, గుండాలు రౌడీలు ఎవరు? ఇప్పుడు ఓటు వేయకుండా శాస్త్రి చెప్పిండ్రు. ఫ్రస్ట్రేషన్ తో అందరినీ కొట్టిండ్రు. ఇప్పుడు అడగండి, ఎవరు రౌడీలో ఎవరు నిజ స్వరూపం బయట. ఆమె నిన్నటి దాకా అమ్మా ఓటేయండి, నన్ను నా భర్త చచ్చిపోయిండు, నేను ఏడిస్తే నా బాధనంతా వీళ్ళు మమ్మల్ని ఇచ్చేసిండ్రు అని చెప్పింది కదా. ఈ రోజు ఏం వార్నింగ్ ఇచ్చింది ఆమె? 13వ తారీఖు అయిపోయింది, 14వ తారీఖు సంగతి అందరి సంగతి చెప్తా, మేము ఎవరం రెడీ లేదని చూపిస్తాం, మాకు కూడా వచ్చి రౌడీయిజం అని అన్నారు. ఇక్కడ రమ్మని ఏం చేసిందమ్మా నేను? ఎందుకు తెలియదు మేడం, వాళ్ళకేమో దొరికినాయంట, మేము లోపల ఉన్నాం మేడం. మన ప్రాపర్టీలోకి వచ్చే హక్కు ఏముండాలి మేడం? రావద్దు కదా. ప్రాపర్టీ ఏమన్నా ఉంటే పర్మిషన్ తీసుకొని రావాలి, పోలీస్ పర్మిషన్, ఈసీ పర్మిషన్ తీసుకొని లోపల రావాలి. వచ్చి ఇక్కడ లొల్లి చేస్తాడు ప్రైవేట్ ప్రాపర్టీలలో. సొంత క్యాండిడేట్ ఆయన కూడా ఈ రోజు ఒక నేషనల్ పార్టీకి క్యాండిడేట్ నవీన్ యాదవ్. నువ్వు వచ్చి ఇక్కడ చిల్లర వేషాలు వేస్తున్నారా? ఎవరి మీద సానుభూతి చూపించాలి? ఇప్పుడు నియోజకవర్గం ప్రజలు ఈ రోజు నవీన్ యాదవ్ ఓటేసిండ్రు. ఆమె భార్య నుంచి తప్పించుకున్నారు, ఆమె రౌడీయిజం నుంచి తప్పించుకున్నారు, వాళ్ళు చేసే అరాచకం నుంచి విముక్తి అయింది జూబ్లీ హిల్స్ ఈ రోజు. కాబట్టి వీళ్ళందరినీ మహిళలు ఏమి మరి ఆమె కూడా మహిళా సానుభూతి అన్నారు కదా, మహిళలు సానుభూతి అన్నారు కదా, మేమంతా మహిళలం కదా, మా మహిళల్ని కొడితే మేము సానుభూతి లేదా? మరి ఇప్పుడు అడగాలి, రమ్మని. ఇప్పుడు రమ్మని ఏ కౌశిక్ గాడు వస్తాడో ఇంకోడు వస్తాడు రమ్మనిడికి. ఏంటికి రద్దు చేయాలి? ఓడిపోతారనే భయంతో రద్దు చేయాలి. ఏంటికి రద్దు చేయాలి? దమ్ము లేని వాళ్ళు, చాతగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్ల ఉన్నాయి లక్షల కోట్లని ఇష్టం వచ్చినట్ల ఓట్లను పొందామని ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అట్లా భయపడి బెదురుకునే ప్రజలు కాదు, న్యాయానికి ఓటేసిందని భయంతో ప్రెస్టేషన్తో మధ్యాహ్నం సిగ్గుంది ఆమె కన్నా అడుగుతున్నాను నేను. ఈ రోజు ఆమెకి ఏమన్నా కానివ్వండి, ఈ రోజు ఆమె భర్త పోయిందనే బాధలా ఉన్నది ఆమె. లేకపోతే ఒక క్యాండిడేట్ వచ్చి లైవ్ పెడుతుందా? ఎట్లా ప్రెస్ మీట్ పెడుతుంది? మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రెస్ మీట్ ఎట్లా పెడుతుంది? ఎన్నికల కోడ్ల మేము అడిగేటప్పుడు మేము ఇప్పుడు వచ్చినాం, మేము నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు వచ్చినాం. ఇప్పటిదాకా మేము రాలేదు ఇక్కడికి, ఇప్పుడు వచ్చినాం. మేము కూడా అడగాలనే వచ్చినాం. ఇడికి వచ్చాక పారిపోయింది. ఇప్పుడు ఇడికెళ్ళి ఆ కౌశిక్ గారు ఏడుంటే ఆడేస్తాడు ఏంది? ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో జావమ్మను, ఆ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలు ఓటేసారు. సస్తము నేను నా భార్య నాకు బిడ్డ విషయం తీసుకొని చచ్చిపోతాం, ఓట్లేకపోతే మా పాడి చూస్తారు, మా పాడి కౌశిక్ అని మెసేజ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఆడిడిచిపెట్టి పబ్లిక్ సానుభూతికి ఓట్లేస్తే ఆడిడిచిపెట్టి గిరేం బిక్తున్నాడు. నువ్వెట్లా వస్తావు? నాన్ లోకల్ కానివి, నువ్వు ఓటర్ కాదు, నువ్వెట్లా వస్తావు? వీరికి ఎట్లా వచ్చినావు? బిఫోర్ 6 ఎట్లా వచ్చినావు? నువ్వు ఎలక్షన్ కంప్లీట్ అయ్యక ముందు ఎట్లా వచ్చినావు అని అడుగుతున్నా. ఇదంతా రౌడీజం చూపించుకు వచ్చినా మీరు? ఎప్పుడు చెప్పండి ఎవరు రౌడీలో? పట్టుకునే దమ్ము చేత ఎవరైనా ఈసీ ఎవరికైనా ఒకటే న్యాయము. మా వాళ్ళు దొంగ ఓట్లేస్తే పట్టుకో, ఈసీ కప్పచెప్పు, పోలీసులకు కప్పచెప్పు. ఇక్కడ వచ్చి దండాలు చేస్తే గడ బూతులలో పోయి సీల్ అవుతున్నాయి, బూతులలో పోయి ఆ సీల్ చూసుకోవాలను. గీడేం చేస్తున్నావు? ఆరైతున్నది ఈడొచ్చేం చేస్తావు? ఈడ లోపల ఏమైనా ఎలక్షన్ బూతులు ఉన్నాయా? ప్రైవేట్ ప్రాపర్టీలకు ఎట్లా వస్తావు నువ్వు? నవీన్ యాదవ్ సొంత ఆఫీస్ లకు ఎట్లా వస్తావు నువ్వు? ఏ పర్మిషన్ తీసుకొని వచ్చినా? ఏ రైట్ ఉన్నది నీకు? ఇది కాదు కదా, ఇది సొంత ప్రాపర్టీ. ఫంక్షన్ హాల్ కూడా ఈరోజు పర్మిషన్ ఉన్నది. చూడండి ఇది ఏం దౌర్జన్యం ఇది. అంటే ఈ 10 ఏళ్ళు ఇట్లాంటి అరాచకాలు చేసే బతికిందని కదా వీళ్ళు. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రమ్మని మేమున్నాం, అందరం వస్తాం, మేము కూడా దిగుతాం కాంగ్రెస్ నాయకులం అందరం. లేదు లేదండి, మేము వాళ్ళని గుర్తుపడతాము. మా కళాకారులు కాదు పారిపోయింది. ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, చూసింది, మేము కళాకారుని అడిగింది, వెళ్ళింది. మిగతా తోట 2 వచ్చి మాతో పాటు కూర్చున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళ విత్తు కట్టతో ఎట్లా వస్తాయండి? సరే మీరు వచ్చి జంపు చేసి కింద పడి టిష్యూ పేపర్ తీసి చూపించుకోవడం. సరే మీరు ఏదైనా ఉండొచ్చు, మీకు దొరికింది కదా, మమ్మల్ని ఎలా చేయండి? కూర్చోబెట్టండి, కొట్టడం ఏంటండి?